అంటే ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది కదా, ఈడీ ఏం చేయబోవచ్చు? అంటే ఏసీబీ ఈడీ కలిపి సంయుక్తంగా దర్యాప్తు చేస్తాయా, లేదంటే ఈడీ ప్రొసీజర్ వేరేగా ఉంటుందా? ఇప్పుడు ఈడీ ఏం చేయబోతుంది? అంటే ఈడీ అన్నది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళ భూమిక స్పష్టంగా ఉంటుంది. అంటే అక్కడ మనీ లాండరింగ్ జరిగిందా, అంటే కన్వర్షన్ జరిగిందా, ఏదైనా బ్లాక్ నుంచి వైట్ గా కన్వర్షన్ చేసే ప్రయత్నం జరిగింది. ఇది ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది. అందుకనే దాన్ని లాండరింగ్ అంటారు. లాండరింగ్ అంటే వాషింగ్ మెషిన్ లో ఎలాగైతే మురికి బట్టలు వేస్తే అవి తెల్లగా తయారవుతాయో, అదే లాండరింగ్ లో నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చడం జరుగుతుంది. ఓకే. కాబట్టి ఈ ప్రక్రియలో అలాంటిది ఏదైనా జరిగిందా అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఈసీఐఆర్ అని, ఎలాగైతే ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో అక్కడ ఈసీఐఆర్ అన్నది రిజిస్టర్ చేస్తారు. చేసి దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళతారు. అందులో సమన్స్ ఇవ్వడం, వాళ్ళని పిలిచడం, వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకోవడం, అది కూడా ఉంది. కానీ ఈడీ కేసు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ బేసిక్ కేసు మీద ఆధారపడి ఈడీ కేసు ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎఫ్ఐఆర్ లో కంటెంట్స్ లేవని, ఐ థింక్ ఎఫ్ఐఆర్ క్వాషింగ్ కూడా వెళ్ళారని చెప్పి నేను విన్నాను. అవును సార్. సో ఎఫ్ఐఆర్ క్వాషింగ్, సపోజ్ ఎఫ్ఐఆర్ క్వాష్ అయింది అనుకోండి, ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ అయిపోతే ఈడీ కేసు ఉండదు. ఎందుకంటే ఈడీ కేసు ఎప్పుడు కూడా పోలీసు, ఏసీబీ లేకుంటే సిబిఐ కేసు ఆధారం మీద వాళ్ళ కేసు ముందుకెళ్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు చూడాలి, అంటే కోర్టులో ఏ విధంగా వీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారు అన్నది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వారు స్పష్టంగా చెప్పారు ఇందులో ఎటువంటి కరప్షన్ లేదు అన్నది వారు చేస్తున్న ప్రకటన. మరి ఫైనల్ గా పోలీసు, ఏసీబీ ముందు, వాళ్ళ ముందున్న సాక్ష్యాధారాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఈ కేసును ప్రూవ్ చేయబోతున్నారన్న దాని మీద భవిష్యత్తు, అంటే ది స్టెప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆధారపడి.